ఎన్నువారు తమ తప్పులెరుగరు అని ఓ సామెత ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అచ్చంగా నప్పుతుంది ఆ సామెత. ఇటీవల ఓ సభలో ఎక్కడా లేని ఆవేశం తెచ్చుకున్న ఆయన మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనం. ఇప్పటికే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అరాచకాలు కొనసాగుతున్నాయి. కొత్తగా యూపీ సీఎం ఆదిత్యనాథ్ టైప్ ట్రీట్మెంట్ ఇస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంతగా ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన్ను పెద్దగా పట్టించుకోకపోవడమా, లేక చంద్రబాబు డ్యామేజీని కవర్ చేయడానికి మొదలుపెట్టిన డైవర్షన్ పాలిటిక్సా? బిడుదలో ఉన్న పవర్ తనలో లేదు అన్న బాధ, వైఎస్ఆర్సీపీ నాయకులను రెచ్చగొట్టే ప్లానా అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సినీ జీవితంలో ఎన్ని అవార్డులు వచ్చాయో తెలియదు కానీ రాజకీయ జీవితంలో బాగా నటించడం అలవాటు చేసుకున్నందుకు ఓ బిరుదు ఇవ్వవచ్చు అనిపిస్తుంది. సినీ నటుడిగా ఆయన అభిమానులు పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. ప్రజా జీవితంలో ఆయన చేస్తున్న విన్యాసాలు గమనించే వారికి ఏమనిపిస్తుందంటే రాజకీయ నట షోరా అన్న అవార్డుకు అర్హుడే అన్న భావన కలుగుతుంది. పెరవలి అనే గ్రామంలో కార్యక్రమంలో ఆయన లేని ఆవేశం తెచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో అవసరం లేని విమర్శలు చేస్తూ పీకుడు భాష వాడుతూ ప్రజలను ఆకర్షించాలని యత్నించారు. ఈ క్రమంలో పవన్ తనకు తెలియకుండానే లేక కావాలనో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ను పొగిడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అసమర్థంగా ఉందని చెప్పదలిచారా అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ తీరు చూడబోతే మంత్రి లోకేష్ రెడ్ బుక్తో పోటీ పడుతున్నట్లుగా ఉంది. పవన్ కళ్యాణ్ సందర్భ శుద్ధి లేకుండా అసలు సమస్యలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు డైరెక్షన్లో ఏమైనా మాట్లాడారా, లేక తన ఉనికిని కాపాడుకోవడానికి బెదిరించే రీతిలో ప్రసంగించారా అన్న డౌట్లు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని జనం మెచ్చడం లేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. అలాగే ఉత్తరాంధ్రలో భూ మాఫియా గురించి పవన్ కళ్యాణే ఫిర్యాదు చేశారు. ఇవన్నీ కూటమి ప్రభుత్వం పరువు తీశాయి. దీంతో డ్యామేజీని కవర్ చేయడానికి చంద్రబాబు సూచన మేరకు ఆయన వైసీపీపై ఆవేశపడినట్లు నటించారా అన్న అనుమానం చాలామందికి కలిగింది. వైసీపీ వారిని రెచ్చగొట్టాలని ప్లాన్ చేసి ఉండవచ్చన్నది ఇంకో సందేహం. అయితే వైసీపీలో కొద్దిమంది సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం స్పందించారు తప్ప పార్టీ నాయకులు ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో పవన్కు ఉన్న పవర్ ఎంత గట్టిదో వారికి తెలుసు కనుక. అందువల్ల పవన్ కళ్యాణ్ ఒక రకమైన నిస్పృహతో ఏమైనా మాట్లాడారన్న శంక కూడా కలుగుతుంది. ఇక ఆయన ఈ 11 ఏళ్లలో ఎన్ని విన్యాసాలు చేసింది అందరికీ తెలుసు. ఎప్పుడు ఏది మాట్లాడతారో, ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, 2019లో ఓడిపోగానే ఎందుకు భయపడి బీజేపీ వారి చుట్టూ తిరిగి బ్రతిమలాడి వారితో కలిశారో ప్రజలకు తెలియదా? వాళ్ళ కీళ్లు విరగొడతా, వీళ్ళ కీళ్లు తీసేస్తా, వేళ్లు అరగొడతా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం ద్వారా రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన పవన్ కళ్యాణ్ ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ మాత్రమే కాదు, తాను కూడా ఆయనతో పోటీపడి అరాచకాలు చేయించగలనని పవన్ చెబుతున్నట్లుగా ఉంది తప్ప ఇంకొకటి కాదనిపిస్తుంది. ముందుగా అక్కడక్కడ అరాచకాలకు పాల్పడుతున్న జనసేనకు చెందిన వారి కీళ్లు విరగ్గొడితే ఆ తర్వాత పవన్ ఎన్ని కబుర్లు చెప్పినా జనం వింటారు. ఉత్తరాంధ్రలో కొందరు జనసేన ఎమ్మెల్యేలే భూదందాలకు పాల్పడుతున్నారని ఆయనే అభిప్రాయపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. టీపీగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తను ఎలా కాంట్రాక్టర్ల నుంచి డబ్బు తీసుకుని పనులు చేయిస్తున్నది బాహాటంగానే వెల్లడించారు. పవన్కు ఆయన మాత్రం బాహుబలిగా కనిపించారట. దీని అర్థం ఏమిటో ఆయనే చెప్పాలి. టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాల గురించి ఆ పార్టీ మీడియానే చెబుతోంది. కొందరు ఎమ్మెల్యేలు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే కూటమి పెద్దలు రాజీ చేశారు తప్ప చర్య తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరి కీళ్లు విరుస్తారో చెప్పాలి. ప్రభుత్వం మొత్తం లోకేష్ పర్యవేక్షణలోనే నడుస్తోందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. లోకేష్కు కూడా విధేయుడిగా ఉండడానికే పవన్ మొగ్గు చూపుతున్నారన్న భావన ఆయన అభిమానుల్లో కలుగుతోంది. ప్రత్యేకించి ఆయనకు బాగా అండగా నిలిచిన ఒక సామాజిక వర్గంలో పెరుగుతున్న అసంతృప్తిని దారి మళ్లించి తనను వైసీపీ వారు ఏదో అంటున్నారన్న అభూత కల్పనను సృష్టించి వారి సానుభూతి పొందడానికి యత్నించినట్లుగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినట్లు కాపు నేస్తం వంటి స్కీముల ద్వారా ఆయా వర్గాల మహిళలకు మేలు చేయడానికి కృషి చేయకుండా ఈ కేళ్ల పంచాయతీ పెడితే ఎవరికి ప్రయోజనం? అవి ఎటూ చేయలేరు కనుక ఈ డ్రామా ఆడితే సరిపోతుందని అనుకున్నారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్న తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ గట్టిగా నిలదీసి 1,00,00,000 సంతకాల ఉద్యమాన్ని విజయవంతం చేసింది. దీనిపై జనసేనకు ఒక విధానం ఉందో లేదో తెలియదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెడుతున్న ప్రభుత్వాన్ని భుజాన వేసుకున్న పవన్ కేవలం టీడీపీ వారు ఏం చెప్తే దాన్ని గుడ్డిగా సమర్థిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రజల్లో పెళ్ళుబుక్కుతున్న అసమ్మతిని కప్పిపుచ్చడానికి ఆయన పూనుకున్నట్లుగా ఉంది.
తాము అధికారంలోకి వస్తే పనిచేసే కాంట్రాక్టర్లను జైల్లో వేస్తామని అంటున్నారని జగన్పై ఆయన ఒక అబద్ధాన్ని సృష్టించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అని, తాము అధికారంలోకి వచ్చాక ఈ స్కామ్లో భాగస్వాములయ్యే కాలేజీలను పొందే ప్రైవేటు వారిని కూడా జైళ్లలో పెడతామని జగన్ హెచ్చరించారు. అంతే తప్ప పనిచేసే కాంట్రాక్టర్లను కాదు. ఒక ఆశయం కోసం ప్రాణాలు పోయినా లెక్క చేయనని, పోయే ముందు తాట తీస్తానని, రోమాలు తీసి కూర్చోబెడతానని పవన్ అనడం హాస్యాస్పదంగా ఉంది. ఈయన ప్రాణాలు ఎవరు తీస్తారు? అలాంటి బెదిరింపులు ఏమైనా వచ్చాయా? వాటిపై ఫిర్యాదు చేశారా? ఇవేవీ లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడితే జనం నమ్ముతారా? ఇంతటి సాహసవంతుడు పవన్ తన తల్లిని దూషించారని, వారిని వదిలిపెట్టనని గతంలో ఎవరిపై ఆరోపణలు చేశారు? వారిని ఏం చేశారో చెప్పి ఆ తర్వాత వీరి తాట తీయవచ్చు. లేకుంటే ఈయనవి ఉడత ఊపులే అవుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎవరు తప్పు చేసినా తప్పే. నిజంగానే వైసీపీ వారు ఎవరైనా తప్పు చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఏపీలో ఏం జరుగుతుందో తెలీదా? కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగితే ఎవరూ చూడడం లేదనుకుంటే సరిపోతుందా? యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తారట. అది చట్టబద్ధమైతే గంజాయి వ్యతిరేక ఉద్యమకారుని హత్య చేసిన వారికి ఇవ్వండి. వినుకొండలో రషీద్ అనే యువకుడిని నడి వీధిలో నరికి చంపిన టీడీపీ వారికి ఇవ్వండి. సుగాలి ప్రీతి కేసులో నిందితులకు ఇవ్వండి. ఈ కేసులో తాను ఇచ్చిన హామీ ఏమిటో గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది కదా. విజయవాడలో పోలీసులు టీడీపీ వారు కలిసి 42 ఇళ్లను కూల్చివేశారు. రాష్ట్రమంతటా బెల్ట్ షాపులు ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నకిలీ మద్యాన్ని టీడీపీ నేతలు ఎలా తయారు చేశారో చూడలేదా? ఇలాంటి వాటిపై నోరు విప్పని పవన్ కళ్యాణ్కు వైసీపీని బెదిరించే నైతిక హక్కు ఉంటుందా? ఆయనకు విసుగు వస్తోందట. అది విసుగు కాదు, తనన్నట్టు ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు, ఇటు విపక్షం పట్టించుకోవడం లేదన్న ఫ్రస్ట్రేషన్ కావచ్చు. హద్దు మీరి అంటే ఏదో చేస్తారట. నిజమే, ఎవరూ హద్దులు దాటి మాట్లాడకూడదు. కానీ తాను 5 ఏళ్లలో ఎన్ని రకాలుగా మాట్లాడింది, ఎన్నిసార్లు హద్దు దాటింది, ఆత్మవిమర్శ చేసుకునే ధైర్యం పవన్ కళ్యాణ్ వంటి వారికి ఉండకపోవచ్చు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని బాధ్యతారాహిత్యంగా ఆరోపించి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయటం హద్దుమీరినట్లా కాదా? పైగా లడ్డూలు అయోధ్యకు వెళ్ళాయని చెప్పి సడన్గా సనాతని వేషం కట్టడాన్ని మించిన హద్దు దాటిన వైనం మరొకటి ఉంటుందా? విపక్షంలో ఉన్నప్పుడు 30,000 మంది మహిళలు కిడ్నాప్ అయ్యారని వాలంటీర్లను కిడ్నాపర్లతో పోల్చుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికన్నా ఘోరం ఇంకొకటి ఉంటుందా? తప్పులేని వారు తమ తప్పులు ఎరుగరని వేమన శతకం చెబుతుంది. పవన్ కళ్యాణ్ తనకు దొరికిన పదవిని ఎంజాయ్ చేస్తున్నారు, అంతవరకు అభ్యంతరం లేదు. కానీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలాంటి హద్దుమీరిన హెచ్చరికలు, బెదిరింపుల వల్ల పవన్ కళ్యాణ్కే పరువు తక్కువ అవుతుందన్న సంగతి గ్రహిస్తే మంచిది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.